కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఆబోతుకు అచ్చువేసి ఆవు పెయ్యతో పెండ్లి చేయుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చొని కార్తీక మాస మహత్యముల గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక మాస పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయుట, శివనామమగు సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయల దక్షిణతో దానము చేయుట మొదలగు కార్యములు చేయుట వలన వెనుకటి జన్మయందు చేసిన పాపములు నశింపచేసుకొందురు. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతుకు అచ్చువేసి ఆవు పెయ్యకు వివాహము చేసిన వారికి 1,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవడు ఆబోతునకు అచ్చువేసి వదులునో, ఎవడు ఆబోతునకు పెండ్లి చేయునో అని ఎదురుచూచుచుందురు. ధనవంతులయ్యుండి ఏ పుణ్యకారములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయే కాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి మానవుడు కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణము మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు పరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములలో విడువవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరుల్లి పాయ తినకూడదు, తిలదానములు పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు, సూర్యచంద్రగ్రహణ రోజుల యందును భోజనము చేయరాదు. కార్తీక మాసము 9 రోజులు రాత్రులు భుజించరాదు, విధవ వండినవి తినరాదు. ఈ మాసమంతయు నదీ స్నానము చేయువారు రాత్రులు భోజనము మానవలెను. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణం ఉండవలెను. భోజనం 1 పూట మాత్రమే చేయవలెను. కార్తీక మాసములో తైలము వ్రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడినీటి స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాన వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనని కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారులు గంగా, గోదావరి, యమున, సరస్వతి నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలేను. ఏది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరక కూపంలో బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయనప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరీ స్నానమాచరించవలేను. గంగే చ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపం వలన కాలం గడపవలేను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమునను శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలేను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పరిపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు పూజించవలేను. శివ సన్నిధిని దీపారాధన ఉంచవలేను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధనుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసము 9 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్యం దీపారాధన, తులసికోట వద్ద కర్పూర
హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వాడు 100 జన్మలు నానా యోనుల యందు జన్మించి తర్వాత నక్క, పంది, కుక్క, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదును. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 17 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను లేక పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.